ఇదిగో శాంసన్ కథను తెలుగులో సులభంగా సంతోషంతో నవ్వుతున్న ముఖం. శాంసన్ కథ, బైబిల్ కథ. శాంసన్ పుట్టకముందే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. దేవుని దూత అతని తల్లిదండ్రులకు వచ్చి, ఈ బాలుడు దేవునికి అంకితమైనవాడు, అతని జుట్టు ఎప్పుడూ కత్తిరించకూడదు అని చెప్పాడు. దేవుడు శాంసన్కు అసాధారణమైన బలం ఇచ్చాడు. శాంసన్ ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల నుండి కాపాడాడు. అందరూ అతని బలానికి ఆశ్చర్యపోయేవారు. శాంసన్ మరియు దలీలా. శాంసన్కు దలీలా అనే స్త్రీతో ప్రేమ కలిగింది. శాంసన్ శత్రువులు అతని బల రహస్యాన్ని తెలుసుకోవాలని దలీలాను ఉపయోగించారు. దలీలా పదే పదే అడగడంతో చివరికి శాంసన్ ఇలా చెప్పాడు, నా బలం దేవుని నుండి వస్తుంది. నా జుట్టు కత్తిరిస్తే బలం పోతుంది. ఒక రోజు శాంసన్ నిద్రపోతుండగా దలీలా అతని జుట్టును కత్తిరించింది. అప్పుడు శాంసన్ బలం పోయింది. శత్రువులు అతన్ని పట్టుకున్నారు. శాంసన్ ప్రార్థన. కాలం గడిచింది. శాంసన్ తన తప్పును గుర్తించి దేవుని వద్ద ప్రార్థించాడు. ప్రభూ, ఒకసారి నాకు బలం ఇవ్వండి. దేవుడు అతని ప్రార్థన విని మళ్లీ బలం ఇచ్చాడు. ఆ బలంతో శాంసన్ తన శత్రువులను ఓడించి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఈ కథ నుంచి నేర్చుకునే పాఠాలు. మన బలం దేవుని నుండి వస్తుంది. దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుడు క్షమించే దేవుడు.